అలా 97లో ఫస్ట్ బాలుగారి కాన్సర్ట్ చూశాను. 2000లో మళ్ళీ 2000లో సెకండ్ కాన్సర్ట్ జరిగింది అక్కడ మాకు శాన్ ఫ్రాన్సిస్కోలో. ఆ సాయంత్రం అక్కడ బాటా అని ఆర్గనైజేషన్ అండి, బే ఏరియా తెలుగు అసోసియేషన్. దానికి పిల్లర్స్ ఎవరంటే విజయ ఆసూరి గారు అని ఉన్నారు. ఆవిడ షీఈ్ లైక్ మా అందరికీ, నాలాంటి వాళ్ళందరికీ అక్కడ పెద్ద అక్క లాంటిది. మంచి తెలుగు పాటలు అంటే ఆవిడ మంచి టేస్ట్ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మేమంతా ఏంటంటే ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అప్పట్లో. తర్వాత ఈ పిక్నిక్స్కి నేను అప్పుడు 98లో ఫస్ట్ టైం అక్కడికి బే ఏరియాలో ఉన్నప్పుడు పిక్నిక్లో అంత్యాక్షరిలో నేను మామూలుగానే మనం రూపాయికి ₹2 యాక్టింగ్ లాగా పాటకు అవకాశం వచ్చిందంటే మొత్తం పాటలు టక 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 పాడటం వల్ల నాకు ఇన్స్టెంట్ రికగ్నిషన్ వచ్చింది విజయ్ గారి దగ్గర. ఆవిడ షీ వాజ్ చాలా ముచ్చటపడ్డారు. అప్పటి నుంచి మేము దాంట్లో బాటాలో నేనంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ కమిటీలు లేకపోయినా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండేవాడిని. అలా బాటా సంస్థ. అలానే దాంట్లో ఇంకో సెకండ్ పిల్లర్ వచ్చేసి వీరు ఉప్పాల గారని గుమ్మడి గారి మనవడు, వాళ్ళ అమ్మాయి, ఆయనకి చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళలో ఒక అమ్మాయి కొడుకు వీరు ఉప్పాల, నాకన్నా 1 or 2 years పెద్ద ఉంటాడు. సో అతను బాలు గారు వచ్చారు యుఎస్ అంటే ఉప్పాల వీరు లేకపోతే ఆయన రాడు. హీ వాంట్స్ టు మేక్ ష్యూర్ దట్ వీరు ఈజ్ ఇన్ కంట్రీ. అంతా హాస్పిటాలిటీకి పెట్టింది పేరు వీరు ఉప్పాల గారు. కేవలం వీరు గారు ఉండటం వల్లే బాలు గారి కాలిఫోర్నియా టూర్స్ అవి సుసాధ్యమైనవి అప్పట్లో. అలానే తర్వాత వీళ్ళ నాన్నగారి మేనల్లుడు ప్రసాద్ మంగినాన్ ఉంటాడు. నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు మెయిన్ పిల్లర్స్ అక్కడ బాటాకి. సో ఆ బాటా సంస్థ ఏం చేసేదంటే ప్రతిసారి ఇప్పుడు బాలు గారు యుఎస్ టూర్కి వచ్చినప్పుడు అక్కడ కళాయిర్ అని ఒక ఆవిడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు, ఆవిడ అన్ని వీసాలన్నీ వాళ్ళకి తెప్పించడం, అలానే వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం షెడ్యూల్ మొత్తం ఆవిడ ఖరారు చేసి బే ఏరియాలో బాటా, డాలస్లో సో అండ్ సో ఆర్గనైజేషన్, టాంటెక్సో ఎవరో చేసేవాళ్ళు, అలా న్యూజెర్సీ, ఈ మూడిట్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ తెలుగు కాన్సర్ట్ చేసేవాళ్ళు. అదే చిన్న చిన్న ప్లేసెస్ ఇప్పుడు అట్లాంటా, మేరీల్యాండ్ ఇలాంటి చోట ఏంటంటే మొత్తం కలిపి కొట్టేవాళ్ళు. ఏది తెలుగు, హిందీ, తమిళ్ అన్ని పాటలు. హిందీ ఎక్కువ లేదులే, తెలుగు తమిళ్ మ్యాక్సిమం 2-3 హిందీ 4-5 కన్నడ పాటలు అలా చేసేవాళ్ళు చిన్న చిన్న ప్లేసుల్లో. ఒక మా బే ఏరియాలోనే మేము వీఆర్ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ లక్కీ అనమాట. ఎలా ఫ్రైడే నైట్ కన్నడ ప్రోగ్రామ్, సాటర్డే నైట్ తెలుగు ప్రోగ్రామ్. అది చూడండి, సాటర్డే మంచి ప్రైమ్ టైం ఆ వీకెండ్లో జనరల్గా, సండే రోజున తమిళ్ ప్రోగ్రామ్. అలా 3 కాన్సర్ట్స్ నేను ప్రతిదీ 2000 నుంచి వరుసను అటెండ్ అవుతూనే ఉన్నాను. 97లో ఒక తెలుగుదే చూశాను. సో ఆ 2000 ప్రోగ్రాంలో మీట్ అండ్ గ్రీట్ పెట్టారు బాటా వాళ్ళు. సనీవేల్ శాంటా క్లారా మయూరి రెస్టారెంట్ అప్పుడే పెట్టారు. మా అపార్ట్మెంట్ పక్కనే ఉండేది అది. అయితే అక్కడ అప్పటికి నేను యాక్చువల్గా మేము ఫ్రీమాంట్ వచ్చేసామనుకోండి ఇల్లు కొనుక్కొని, అంతకుముందు నేనున్న అపార్ట్మెంట్కి దగ్గరలో ఉండేది ఆ మయూరి రెస్టారెంట్. అయితే దాంట్లో మీట్ అండ్ గ్రీట్ పెట్టారు. ఫస్ట్ టైం బాలు గారిని చూడటం, కరచాలనం చేయటం, అది ఆ రోజు జరిగితే విజయ్ గారు నన్ను చాలా ఆప్యాయంగా బాలు గారు పరిచయం చేశారు. ఇతను చెమటా శ్రీనివాస్ అండి, ఇక్కడ తెలుగు పాట మాకు ఏ డౌట్ వచ్చినా ఏది వచ్చినా ఇమ్మీడియట్గా చెప్తాడంటే, బాలు గారు నా వైపు చాలా వాత్సల్యంగా చూసి, నాకు మీలాంటి కుర్రాళ్ళు కావాలయ్యా అక్కడ ప్రోగ్రాంలో, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ఫర్మేషన్ విషయ సేకరణకి అన్నారు. నాకు చాలా చాలా సంతోషపడ్డాను ఆయన ఆ కాంప్లిమెంట్కి. అప్పుడు శైలజ గారు కూడా, వాళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అబ్బాయితో వచ్చారు అప్పుడు శైలజ గారు. బాలు గారు వచ్చిన ప్రతిసారి శైలజ గారు వస్తారు. తర్వాత చిత్ర గారు జాయిన్ అయ్యారు ఒక 10 years తర్వాత. కానీ బిగినింగ్లో వీళ్ళు ప్లస్ వాళ్ళతో పాటు యంగ్ సింగర్ ఇప్పుడు మల్లికార్జున్ని, వీళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఘంటసాల పాటలు, మిగతా పాటలు కవర్ చేయడానికి కొన్ని. సో అలా ఫస్ట్ కాంప్లిమెంట్ బాలు గారి దగ్గర నుంచి ఆ రోజున 2000లో లభించింది. తర్వాత నేను ఇక్కడ వెబ్సైట్ 2005లో పెట్టడం, మళ్ళీ 2008లో వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడే నేను కొన్ని పాటలకి, ఇప్పుడు మగాడు పాట ఉందనుకోండి, దానికి మ్యూజిక్ మహదేవన్, కానీ ఎందుకో నాకు సత్యం అన్నట్టుగా నేనంటే అది రీమేక్ మూవీ అనమాట. సాధారణంగా దీవార్. సో సాధారణంగా ఆయన మామూలు ఎస్డి లాలు వీళ్ళంతా ఏం చేస్తారు, జనరల్గా
కేఎస్ఆర్ దాసా, ఎస్డి లాల్ అది. ఎస్డి లాల్. వాళ్ళు సాధారణంగా సత్యం, వాళ్ళ స్టాండర్డ్ టెంప్లెట్ సత్యమే అనుకున్నాను. కానీ ఎవరు మహాదేవన్ నిన్న అన్నారు. సరే ఇది ఏకంగా బాలుగారిని అడుగుదామని బాలుగారికి అప్పుడు ఆయన ఈమెయిల్ దొరికింది. ఎస్పీబి ఆయనది ఏంటంటే బాలు 6464 అంటే June 4th 46 June 4th 1946 ఆయన డేట్ ఆఫ్ బర్త్ అలా ఉండేది. ఆయన బాలు 4646@gmail.com బాలు గారిది ఈమెయిల్. సో రాస్తే నేను క్యాజువల్గా రాశాను ఇలా మా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి అని. ఆయన ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు మహాదేవన్ అని. సో అది ఫస్ట్ బాలు గారి దగ్గర నుంచి ఒక ఈమెయిల్ అంటూ రావటం నాకు 2006లో. తర్వాత 2008లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు బ్యాక్ గ్రీన్ రూమ్లో ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు ప్రోగ్రాము. బాలు గారు ఉన్నారంటే నాకు బాట అంత ఆర్గనైజేషన్ అది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిసిన వాళ్ళు కాబట్టి నన్ను ఎప్పుడు నాకు వీటో అది ఉంటుంది, రాజముద్రిక ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి అది చిమటా శ్రీనివాస్ అంటే బాట వాళ్ళ లోపలికి బాలుగారి దగ్గర పంపించేవాళ్ళు. సో బాలుగారిని కలుద్దామని వెళ్ళి లోపలికి వెళ్తే నేను మా ఫ్రెండ్ రమణ ఈడూరు గారు ఇద్దరం వెళ్ళాం లోపలికి. వెళితే వాళ్ళు పరిచయం చేశారు. నేనే సార్ చిమటా శ్రీనివాస్ని, చిమటా మ్యూజిక్ పెట్టాను అనగానే వచ్చి ఆప్యాయంగా అలా కౌగిలించుకున్నారండి బాలుగారు. ఫస్ట్ నాకు అసలు ఒళ్ళంతా గగుర్బాటు, అసలు ఒక తీవ్రమైన ఉద్వేగం. అసలు బాలుగారు ఏంటి నన్ను కౌగిలించుకోవటం ఏంటి, పాటలు వింటూ పెరిగారు కదా. అంటే చిమటా మ్యూజిక్ నేను చాలా వింటూ ఉంటామండి, మీ పాటలు బాగా ఉపయోగించుకుంటాం, థ్యాంక్ యూ, మంచి సేవ చేస్తున్నారు అన్నారు. ఎక్కువ మాట్లాడలేదు. సరే సాయంత్రం మీట్ అండ్ గ్రీట్ మళ్ళీ బాలుగారితో స్వాగత రెస్టారెంట్లో ఉంటే అది ఫస్ట్ టైం బాలుగారు పక్కన కూర్చున్నాను. విజయ్ గారు వాళ్ళంతా పక్కనే ఉన్నారు. కూర్చొని ఇక నా కంటిన్యూస్గా 2 hours అండి, యూ డోంట్ బిలీవ్. ఆయన వెళ్ళిపోవాలి, నేను లిటరల్గా వీళ్ళు మిగతా వాళ్ళంతా ఏంటి బాలు అంటే వాళ్ళకేంటి ఫోటోలు తీసుకోవడం ఇంపార్టెంట్. అవును, అందరికీ బాలుగారితో ఫోటో తీసుకోవటం, ఇండియాకి పంపటం, చూసారా బాలుగారితో ఫోటో వాళ్ళది అని అందరికి కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవటం, అది వాళ్ళ గోల్ అందరిది. నా గోల్ అది కాదు. నా గోల్ ఏంటంటే బాలుగారి నోటి ద్వారా వినాలి ఆ ముచ్చట్లన్నీ. ఆయనకు ఫస్ట్ టైం అన్నీ గుర్తు చేశాను. చాలా పాటలు ఆయన మర్చిపోయారు. సుందరి నీవు ఉదయ రాగమంజరి నేను, సాహసవంతుడు, అది ఎంతో రసికుడు దేవుడు, అన్ని 70 songs. ఆయన అసలు చాలా ముచ్చటపడ్డారు. అలానే ఆనందం, అబ్బా ఇదైతే అనురాగం, అమ్మా ఇదైతే ఎడబాటు ఉండదు ఏ నాటికి, ఇది నిజము ముమ్మాటికి, ఇది మనుషులు చేసిన దంగాలు. సో ఈ పాటలన్నీ తొలి వలపే తీయనిది, ఈ పాటలన్నీ ఆయన గుర్తు చేస్తుంటే అసలు ఆయన చాలా విజిబుల్లీ సో హ్యాపీ అనమాట. అసలు ఎలా అప్పుడు చాలా ముచ్చట్లు. అప్పుడు అదే అబ్బా చంద్రమోహన్కి ఏం పాటలు పాడారంటే ఆయన వాడికి కాకపోతే ఎవరు పాడతానండి అన్నారు. అలానే చాలా నాకు అసలు ఆ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆ ఉద్వేగం. తర్వాత అది ఫస్ట్ టైం బాగా బాలుగారితో. తర్వాత విజయ్ గారితో చెప్పాను. నెక్స్ట్ డే నేను బాలుగారిని నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానంటే వీరు గారు వాళ్ళు ఒప్పుకున్నారు. జనరల్గా ఏంటంటే వీరు అక్కడ ఆయన ఏం చేస్తాడంటే పెద్ద ట్రక్ ఆ రోజు తీసుకుని, ఎందుకంటే ఆర్కెస్ట్రా మొత్తం అన్ని పెట్టాలి కదా. ఆయన పాపం అంతా ఆ హెవీ లిఫ్టింగ్ అంతా ఆయన చేస్తాడు. మేమేంటంటే బాలుగారిని అలా ఆయన ఎక్కించుకొని, ఆ రోజు అదృష్టం నాది, నా టయోటా సియానా వ్యాన్లో బాలుగారిని ఎక్కించుకొని ఆయన ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయటం. ఆల్మోస్ట్ ఆ 2 days కంప్లీట్గా బాలుగారితో గడపటం, ఆయన చెప్పే ముచ్చట్లు వినటం అన్నీ. ఆయనకి ఏంటంటే ఆయన ఒక అక్షయ పాత్ర అండి, మీరు ఏదైనా అడగండి అన్నీ. ఆయన హాయి హాయి ఎంత హాయి అని ఆ పాట చైర్మన్ చలమయ్యలో రామకృష్ణ జానకి పాడారు. యాక్చువల్గా ఈయన పాడలేదు ఆ పాట, కానీ ఆయనకి మొత్తం ట్యూన్ మొత్తం గుర్తుంది. ఆయన గుర్తుంది. పాడకపోయినా
అని ఆయన పాడుతున్నారు అది. అసలు ఏ మనిషి అండి. అలానే తర్వాత అక్బర్ సలీం అనార్కల్లో ఆయన ఒక పాట పాడారు, చాలామందికి తెలియదు అది, గుమ్మడి మీద. ఓ దేవా ఎందుకు ఎందుకు ఈ మౌనం, ఏమిటి ఏమిటి అన్యాయం, అలా వస్తుంది అది. అది 99% ఐఎమ్ ప్రిటీ షూర్ ఎవరికి తెలియదు. శ్రీరామచంద్ర గారు అలానే ఆ ముచ్చట్లు కూడా చెప్పాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్ర గారు అది ఒక అద్భుతం, ఒక అనుభూతి అండి. అంటే బాలు గారు నిజంగా ఆయన నోటి ద్వారా ఈ కబుర్లన్నీ వింటాం. చాలామంది ఇప్పుడు ఏదో అతిశయక్తి అనుకుంటారు, ఇవేం కల్పించి చెప్పే విషయాలు కాదు. అప్పుడు ఆయన చెప్పాడు శ్రీరామచంద్ర గారు, ఆ పాట నేను కలెక్ట్ చేశానంటే ఈ వాజ్ సో హ్యాపీ, నేను చాలా కాలం నుంచి అది వెతుకుతున్నాను, నా దగ్గర కూడా లేదంటే మీకు పంపిస్తానని పంపించాను. తర్వాత అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పాడు శ్రీరామచంద్ర గారు, అది రిహార్సల్ జరుగుతుంది, ఆ పాట సింగిల్ టేక్లో పాడాను. అక్కడ ఆయన ఇద్దరు ఉంటారు ఆయనకి, బలరాం గారు, పుండరీకాక్షి గారు, ఇంకో 2 పేర్లు చెప్పారు, బలరాం గారు, ఇద్దరు ఎన్టీ రామారావు గారికి. వాళ్ళు ఏమంటారు, సెకండ్ టేక్ తీసుకోమంటారంట. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్, వర్క్ అలా ఇంకోసారి పాడించాలి, వాళ్ళ అహం చల్లారల ఒక టేక్లో పాడటం అనేది. అయితే వాళ్ళు అన్నారంట, బాలు ఇంకోటి పాడమంటే ఈయన ఆపి, హోల్డ్ ఆన్, ఐ డోంట్ నో వాట్ యు గైస్ ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు, ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ ఆస్కింగ్ హిమ్ టు సింగ్ అగైన్, ఎస్ అంటే ఈజ్ ఇట్ ట్రూ అంటే ఎస్ అన్నారు వాళ్ళు. అంటే ఆయన చెప్పాడు, ఫస్ట్ నాకు సంగీతపరంగా అద్భుతంగా పాడాడు ఈ కుర్రాడు, చాలా, నాకేం తప్పులేమనిపించట్లే, ఏమన్నా భాషాపరంగా ఏమన్నా దొరికితే చెప్పండి, ఏమన్నా భాషాపరంగా ఏమైనా ఉన్నాయా అన్నాడు. అలా శ్రీరామచంద్ర గారి సంగీత దర్శకత్వంలోనే ఆ పాటని బాలుగారికి పంపాను. అదే అప్పుడు శ్రీరామచంద్ర గారు ఏంటంటే వాళ్ళిద్దరి మీద హీ షౌటెడ్ ఎట్ దెమ్, ఆయన బలరాం గారు అంటే ఆయన ఏమన్నా తెలుగు భాషలో ఏదన్నా తప్పు దొరికితే చెప్పండి, అదర్వైజ్ ఫస్ట్ షాట్లో బ్రహ్మాండంగా పాడాడు అంటే వాళ్ళు నీళ్ళు నవ్వులుతున్నారు. ఆయన అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ, మీరిద్దరు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అన్నాడంట. ఆయన అథారిటీ కాదు శ్రీరామచంద్ర. సో వాళ్ళిద్దరు భయపడి వెళ్ళిపోయారు. సో అలాంటి విశేషాలు ఎన్నెన్నో. ఒకసారి ఎక్స్క్లూజివ్గా నాకు 10 yearsలో బాలు గారితో ఆల్మోస్ట్ 15 years 2019లో లాస్ట్ టైం బాలు గారిని అక్కడ కలవటం, ఆఖరిసారి నేను. సో ఎన్నో విశేషాలండి, ఎన్నో చెప్పారు. అవన్నీ నేను స్వర్ణయుగ సంగీత దర్శకులని పుస్తకంలో చాలా వరకు టిడ్బిట్స్గా చెప్పాను, పొందుపరిచాను ఆ మాటలు, ఆ సంభాషణ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.